పంచగ్రహ కూటమి మనకి మొన్నటిదాకా షష్టగ్రహ కూటమి జరిగింది. ఇప్పుడు పంచగ్రహ కూటమి వస్తుంది. మార్చి 14వ తేదీన మనకందరికీ కూడా షష్టగ్రహ కూటమి ప్రారంభమైన తర్వాత ఏప్రిల్ 14 నుంచి మనకి 2025వ సంవత్సరంలో ఈ పంచగ్రహ కూటమి వస్తుంది. బుధ, శుక్ర, రాహు, శని ఈ గ్రహాలు 4 మీనరాశిలో ఉండడం, మీనరాశిలో ఉన్నటువంటి రవిగ్రహం మేషరాశిలోకి వెళ్ళిపోవడం, అలాగే ఈ యొక్క కేతువు మనకి కన్యా రాశిలో ఉండడం, ఈ గ్రహ సంపుటి వల్ల మనకి 5 గ్రహాలు ఒకే రాశిలో లేకపోయినప్పటికీ ఒకే కక్షలో ఉండడం వల్ల మనకి ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. కాబట్టి మనకి ఇది మే 14వ తేదీ వరకు ఈ విధంగా మనకి ఈ లక్షణాలన్నీ కూడా ఉన్నప్పటికీ ఆ గురు దృష్టి ఉన్నదా లేదా, మరి గురు మిగతా గ్రహాల సంచారం వలన ఈ పంచగ్రహ కూటముల యొక్క ప్రభావాలు అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయో మనం చూడాలి. ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏమవుతుందని మనం చూసాం. ప్రపంచంలో పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి, సప్తమ గ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి ఇలాగా 1962వ సంవత్సరంలో ఫిబ్రవరి 4న అష్టగ్రహ కూటమి వచ్చింది మనకు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో. మరి అదేవిధంగా అరిష్టాలు అన్ని జరుగుతాయని చెప్పారు. అంటే అరిష్టాలంటే మనం ఎలా ఊహిస్తామంటే మనకి ఏవో భూకంపాలు వచ్చేస్తాయి, కేవలం ఆ కోణంలోనే మనం ఆలోచిస్తాం. పంచగ్రహ కూటమి అలా చేయదు. నకిలీ గాళ్ళు విజృంభిస్తారు. ఇదంతా బుధుడు 5 కమ్యూనికేషన్కి సంబంధించినటువంటిది. అంటే ఏమాత్రం జ్యోతిషం రానటువంటి వాళ్ళు వచ్చి జ్యోతిషం చెప్పడం, అలాగే ఏమాత్రమో పాఠాలు రానటువంటి వాళ్ళు వచ్చి పాఠాల్లో ప్రైవేట్ కార్పొరేట్ కాలేజెస్ లో చెప్పడం, ఏమాత్రం వైద్య శాస్త్రం జరిగినటువంటి వాడంతా వచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్లుగా వైద్యాలు చేయడం. ఉదాహరణకు ఇప్పుడు ఉన్నటువంటి ఎంబీబీఎస్ స్టూడెంట్స్, మా స్టూడెంట్స్ మేము అబ్జర్వ్ చేస్తుంటాం, నాణ్యత తగ్గుతూ పెరుగుతూ ఉంటది. గతంలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నటువంటి నాలెడ్జ్ మనం ఇప్పుడు మన ఫ్రెషర్స్ ఉందా అంటే మెడికల్ షాప్, సీనియర్ మెడికల్ షాప్ ఓనర్ని అడిగి వీళ్ళు మందులు రాయడం మనం చూస్తూ ఉంటాం. అలాగే ఒకనొక సమయంలో ఇంజనీరింగ్ చదివినటువంటి స్టూడెంట్స్ ఇప్పుడున్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి సేమ్ ఉంటుందా? మరి బ్రిడ్జెస్ కట్టేటప్పుడు ఎందుకు కొలాప్స్ అవుతున్నాయి బ్రిడ్జెస్? అంతా సొంతంగా వీళ్ళు మరి ఈ డిజైన్లు అన్ని గీయగలుగుతున్నారా ఇంజనీరింగ్ డిజైన్ లో అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మనం చూస్తున్నాం. సబ్జెక్ట్ లేరు, ఇంటర్వ్యూస్ ఎలా వెళ్తున్నారండి? డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ లేవు. కరోనా టైంలో ఫేస్ ఒకటిది, మాటలు ఒకటికి. ఈ యొక్క ఇంటర్వ్యూస్ అన్ని కూడా ఇప్పుడు కూడా అలాగే మనకి జాబ్స్ లో సాఫ్ట్వేర్ జాబులు జరుగుతున్నాయి. మరి అటువంటి అలా జరుగుతాయని, అలాంటి ఇంటర్వ్యూస్, ఫేక్ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చేసే వాళ్ళకి తెలుసు, కంపెనీస్ కి తెలుసు, వెళ్ళేవాడికి తెలుసు. ఇదే పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం. అయితే ముఖ్యంగా ఈ యొక్క శుక్రగ్రహం మనకి మీనరాశిలో ఉండడం, రాహుగ్రహం మరి మీనరాశిలో ఉండడం వల్ల ఈ జ్యోతిష శాస్త్రానికి ఈ యొక్క శుక్రుడి ఆధిపత్యం వల్ల ఏమవుతుందంటే జూనియర్లు, వేరే వేరే వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, కనీసం పరిశోధన లేనటువంటి వాళ్ళు, కనీసం గురు పరంపర లేనటువంటి జ్యోతిష్కులు బయలుదేరిపోతారు బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం అన్నట్టు. అండ్ దీస్ పీపుల్ దే విల్ డిక్టేట్ ఈ రాశిలాగా ఆ రాశిలాగా అని. చదువుకునే స్టూడెంట్స్ ని చదువుకోకుండా గోడ చుట్టూ తిరగమన్నాం, చెట్ల చుట్టూ తిరగమన్నాం. అండ్ కాపీలు కొట్టి ఇప్పుడు చూడండి, ఐఎమ్ గివింగ్ యూ ఛాలెంజ్. దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో ఇన్ ఎంటైర్ స్పిరిచువల్ ఫీల్డ్, ఇన్ ద తెలుగు ఫీల్డ్ దిస్ ఇయర్. పంచగ్రహ కూటమి మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి చూడండి, మొత్తం ప్రతి ఛానల్, యూజ్లెస్ ఛానల్స్ కూడా, ప్రతి ఛానల్ ఈ వీడియోలు వస్తారో చూడండి. ప్రతి యూజ్లెస్ ఫెలో, జ్యోతిష్కుడు ముసుగులో ఉన్నటువంటి అడ్డుపళ్ళు అమ్మే వాళ్ళ దగ్గర అసలు సంబంధం లేదన్నాడు, గురు పరంపర లేదు. హూ ఆర్ యువర్ గురు, హూ ఈజ్ యువర్ గురు అంటే చెప్పేవాళ్ళు. అటువంటి వాళ్ళ వీడియోస్ వస్తాయి చూడండి.
సో షష్ఠగ్రహ కూటమైన అష్టగ్రహ కూటమి ఎప్పుడో రాబోయేది మనం సేమ్ ప్లాన్ మీద డిఫరెంట్ సోలార్ సిస్టమ్స్ మీద మనం విడుదల చేస్తాం. వెలాసిటీ చెప్పండి రా మొగడా అని మనం ఇచ్చాం. ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను, వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ జూపిటర్, వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ మార్స్, మీడియా అండ్ ప్లానెటరీ డిగ్రీస్ హింట్స్ కూడా ఇస్తున్నాను. ఈ వెలాసిటీకి యూనిట్స్ చెప్పండి రా, మ్యాగ్నిట్యూడ్స్ నేను చెప్తానంటున్నాను. యూనిట్సే చెప్పడం నువ్వు జ్యోతిషం ఎలా చెప్తావు, ఏ బేస్తో చెప్తావు నువ్వు? ఇప్పుడు నీకు గురు మహాదశ నడుస్తుందయా, గురు మహాదశలో కుజుడు జరుగుతున్నాడు తెలుసా, గురుల్లో కుజుడు నడుస్తున్నాడు. నీకు గురుడు స్పీడ్ అంటూ తెలియదు, దాని యూనిట్స్ దాని దేంతో కొలుస్తారో తెలియదు, కుజుడు స్పీడ్ అంటూ తెలియదు, కుజుడు దేంతో కొలుస్తారో తెలియదు. జ్యోతిషం ప్రిడిక్షన్స్ ఎలా చెప్పించుకున్నావు? బుద్ధి లేని ప్రజలు ఎలా వింటున్నారు? ఇది మళ్ళీ మాకు కలగలేదండి, రాజులకు మాకు ఫలితాలు రాలేదంటే చదువు రాని దగ్గరికి వెళ్తాం, చదువు చెప్పండి, మ్యాథ్స్ రాని దగ్గరికి వెళ్ళి మ్యాథ్స్ చెప్పండి, నీకు ఏమొస్తుంది? ఇదే పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం. మాకు ఇప్పుడు జరగబోయేది అంతేగాని భూకంపాలు వచ్చేస్తాయి, నాటకాలు దొబ్బుతున్నారా ప్రతి ఒక్కరు, ప్రతి జ్యోతిష్కులు? భూకంపాలు వచ్చేస్తాయి, కలియుగాంతం అయిపోద్ది, మొత్తం ప్రపంచం అంతా అస్తవ్యస్తం అయిపోద్ది, అష్టగ్రహ కూటమి ఎందుకు కావాలేదు మరి? అడిగేవాళ్ళు లేడనా? ప్రజలు చూసేవాళ్ళు చూస్తున్నారనా? సో ద ఫేక్ ఆస్ట్రాలజీ, ఫేక్ నాలెడ్జ్, ద ఒరిజినల్ నాలెడ్జ్ విల్ బి హైజాక్. చెప్పడం జాతకాన్ని చెమటలు తింటారన్నమాట. సో ఛానల్స్ కూడా ఎక్కువైపోయి, వీడియోలు ఎక్కువైపోయి చెప్పేటటువంటి వాళ్ళు అంతా కూడా సబ్స్టాండర్డ్ స్టఫ్ వస్తుంటే, మీకు వివేకం ఉన్నటువంటి వాళ్ళు, చదువు ఉన్నటువంటి వాళ్ళు, చెప్పేటటువంటి వాళ్ళు అందుబాటులో ఉన్న వాళ్ళు ఎలా వస్తారో వాళ్ళు రారు కదా, ఛానల్స్కి రారు. సో వీళ్ళు బిజీగా అయిపోతే దే విల్ డిస్గైజ్ దెమ్సెల్వ్స్. దే విల్ ఎలా ఉంటుందంటే వాళ్ళు పండితుల ముసుగులో ఉంటారనమాట. కాబట్టి ఇటువంటి వాళ్ళ ప్రయోజనం, ఇటువంటి వాళ్ళ వల్ల మనకి ప్రజలకి అందరికీ కూడా హౌ కెన్ దే డైరెక్ట్ యూ? ఇలాంటివి జరుగుతాయి పంచగ్రహ కూటమిలో. పతివ్రతల రూపంలో పతితలు, వ్యాపారస్తుల రూపంలో చోరుగాళ్ళు. అంటే అది వ్యాపారం అంటే ఒక పద్ధతి ఉంటుంది. ఆడెవడో రాజస్థాన్ నుంచి ఐపీ పెట్టేస్తాడు, మార్వాడి బిజినెస్ చాలా బాగుంటుందండి, మార్వాడి ఏం తెలుసురా నీకు, మార్వాడి బిజినెస్ బాగుంటుందండి. నీకు ఎంతమంది మార్వాడి తెలుసు? నాకు ఐ విజిటెడ్ ఆల్ ద గుజరాత్ అండ్ రాజస్థాన్. అందులో ఒక 10% మనం తీసుకుంటే అక్కడ ఐపీ పెట్టేసి చివరి బిజినెస్ పెడతారు. ఇక్కడ మంచి నీటిగా ఇచ్చేస్తాడు. ఇక్కడే పుట్టినటువంటి తెలుగువాడి వీడికి బిజినెస్ చేయడం చేత కాదు. వయసులో ఎలా చేసేవాళ్ళండి వ్యాపారం? కావట్లు ఎక్కడుంది మరి? ఎందుకు కావట్లు మరి ఈ వ్యాపారాల ముందు, మార్వాడి ముందు ఎందుకు నిలబడలేకపోతున్నారు? జనమంతా కూడా మేము చెప్పిన స్పీచ్లు మాకే చెప్తారా మీరు? కామెంట్ పెట్టే కొంతమంది ఎదవలు ఎవరిని అడగాలరా మీరు? మీకు దమ్ముంటే ఫేక్ ఆస్ట్రాలజర్స్ అడగండి. జ్ఞానం లేనటువంటి వాళ్ళకి మీరు సలహాలు ఇవ్వండి పండితులకి. రాముడు చచ్చిపోయాడు అంటాడు ఒకడు, రాముడు మనిషి అంటాడు ఒకడు, రాముడు మాంసం తిన్నాడు అంటాడు ఒకడు, రాముడు చచ్చిపోయాడు కాబట్టి జై తప్పని జోహార్ చెప్తావు అంటాడు ఒకడు. పోరం పోక నాకు కూడా కల్లారా ఇదిరా మీరు చెప్పేది? అంటే పండితులు చెప్తుంటే మీరేమో ఇదని చెప్పి ఇతర మతస్థులు ఇది చెప్తారా మీరు? రాముడు చచ్చిపోయాడురా ఒకడు చెప్తాడు, రామలింగేశ్వర స్వామి కూడా రాముడు ప్రతిష్ఠ చేయలేదు. హౌ డేర్ యూ బ్లడీ ఫెలో! పురాణాలు, శాస్త్రాలు చెప్పిన పనికి మళ్ళీ ఇన్కార్పొరేటెడ్ పుస్తకాలు తీసుకొని 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకుని తెలుగు కూడా స్కూల్లో చదివి సిగ్గులేదు నీకు? ఇంగ్లీష్ నేర్చుకుని రామలింగేశ్వర స్వామి రాముడు కట్టలేదు, 5 సంవత్సరాలు ఉంటుందేమో ఇదా? ఇలాంటి వాళ్ళ మీరు దేశాన్ని ముందుకు తీసుకెళ్ళారు, గైడ్ చేస్తారా? గురువులా మీరు? పండితులా మీరు? రాముడు నీకులాగా మనిషా, నాకులాగా మనిషా? రాముడు తారక రాముడు. రాముడి మంత్రము, రాముడి కంటే ముందు తారక మంత్రం ఉంది. రాము పుట్టక ముందు నుంచి రామ మంత్రం ఉంది. కృష్ణుడు చచ్చిపోయాడా? కృష్ణుడి శవానికి పాండవులు వచ్చేసి చూసారా, నువ్వు చూసావా? 7 రోజులు కుళ్ళిపోయిందా కృష్ణుడి శవం? పాండవులు వచ్చి, అర్జునుడు వచ్చి అంత్యక్రియలు చేశారా? అక్కడ చూసావా నువ్వు అసలు? బేల్ తీర్థం అని సోమనాథ్ క్షేత్రంలో ఏమనంటుంది బోర్డు దగ్గర? The Lord Krishna has sent his power into the Prithvi, Vasundhara, and he had gone to his abode అని ఉంటుంది. He had disappeared. ఇది చెప్పాల్సిన విధానం. మెటాఫిజిక్స్ చెప్పకుండా, రామతత్వాన్ని చెప్పకుండా, కృష్ణ తత్వాన్ని చెప్పకుండా నువ్వు రాముడు చచ్చిపోయాడు, రాముడు మనిషి, కృష్ణుడు 16,000 గోపికలతో రొమాన్స్ చేస్తున్న నీలాగా అనుకున్నావా దేవుడంటే?
వాట్ ఈస్ గాడ్? గాడ్ ఈజ్ ఆల్ పర్వేడింగ్, ఆల్ పవర్ఫుల్, ఓమ్నిసెంట్, ఓమ్నిపొటెంట్, ఓమ్ని ప్రజెంట్. ఇదిరా దేవుడు అంటే. దేవుడు రెండు చేతులు, రెండు కాళ్ళు ఉంటాయి, రెండు కళ్ళు ఉంటాయి. వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్? అలాగే జ్యోతిషం ఎన్ని గ్రహాలు ఉంటాయో తెలియదు, ఏ ప్లేన్ మీద ఉంటాయో తెలియదు. సోలార్ సిస్టమ్ ఒకళ్ళు చెప్తారు, ఒకడు ఏంటిది తాంత్రిక జ్యోతిషం అని ఒకరు చెప్తారు, క్వాంటమ్ జ్యోతిషం అని ఒకరు చెప్తారు. ఎక్కడ చూసాను నేను, చాలా డిగింగ్ చేశాను. నేను డిగింగ్ చేస్తే ఉన్నాయి 9 గ్రహాలు ఉన్నాయి, 12 రాశులే ఉన్నాయి. అండ్ 12 ఈ యొక్క 27 నక్షత్రాలు అయ్యా ఉంటాయి. మరి ఫేక్ గాళ్ళు చెప్తారు అవన్నీ. ఫేక్ గాళ్ళని అడగమమ్మా, ఫేక్ గాళ్ళని అడగండి. అరే ఫేక్ తాంత్రిక జ్యోతిషం ఎందుకు చెప్తున్నారా నువ్వు, తాంత్రికం అంటే ఏంట్రా అని అడగండి. ఇలాంటివన్నీ కూడా విజృంభిస్తాయి. క్వాంటమ్ ఫిజిక్స్ ని, క్వాంటమ్ ఫిజిక్స్ డిఫరెంట్, క్వాంటమ్ పేరు పెట్టుకుని క్వాంటా, ద ప్యాకెట్స్ ఆఫ్ ద క్వాంటా, ఎనర్జీ ప్యాకెట్స్ అవన్నీ డిఫరెంట్. ఇట్ ఈస్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సైన్స్ స్టూడెంట్, నాట్ ద డ్యూటీ ఆఫ్ ద ఆస్ట్రాలజర్స్. అండర్స్టాండ్? కాబట్టి ఆస్ట్రాలజర్స్ అంతా కూడా వీళ్ళేదో సిగ్గు లేదు, పుస్తకాలు చూస్తానే కానీ చెప్పలేరు. ఆరు రాసిన పంచాంగం ఏడేమో రోహిణి ఎప్పుడు వెళ్ళిపోద్ది 3 గంటల 48 అంటాడు. ఇంకో పంచాంగం చెప్తే 1 నిమిషం యాడ్ చేసి 3:49 అంటాడు. అమెరికా వాడెవడో ప్రాబ్లమ్స్ తీసేస్తానని చెప్పేసి వాడు 10 లక్షలు తీసుకుంటాడు. ఒకరు ఇచ్చేవాడికి బుద్ధి లేదు. ముందు నీ కాన్షియస్నెస్ ఏమైంది నువ్వు తీసుకునేవాడిని. నిజాయితీగా చెప్పేవాడికి 10 రూపాయలు బెటర్ మీరు పంతులకి. సాంప్రదాయబద్ధమైనటువంటి పంతుళ్ళు ఈ యొక్క జ్యోతిష్కులు ఎప్పుడూ ఉంటారు. కపట బ్రహ్మణ, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాలు ఎప్పుడూ ఉంటారు వీళ్ళు కూడా. కాబట్టి వాళ్ళకేం కాదు, వాళ్ళు ఏదో చెప్తారు. గాడిదలు చెప్పుకుంటూనే పోతాయి, కుక్కలు మురుక్కుంటూనే పోతాయి. వినేవాడికి వాడు లోగరబడరా అంటే వీడనమాట. సో ఛానల్స్ లో వచ్చేస్తున్నాయి కదా అని మీరు చూస్తే ప్రజలు, మీరు ప్రతి యూట్యూబ్ లో చూస్తే ఇలాగే నష్టపోతారు. వాడు యూజర్ వాళ్ళు కాబట్టి ఎవరు పెడతారు. దమ్ముంటే చెప్పమని అలాగా కమాన్ చెప్పండి. పంచగ్రహ కూటమికి ఎలా జరుగుతుందని చెప్పండి. నో యూ కాంట్. ఓపెన్ గా ఉండడం చేత కాదు. ఐ విల్ కమ్ విత్ ద బుక్స్, ఐ విల్ క్వశ్చన్ యూ, ప్రతి ఒక్కరిని. బీ కేర్ఫుల్. మోహన్ పబ్లికేషన్ పుస్తకాలన్నీ పట్టుకొచ్చేస్తా. పుస్తకాల షాప్ నాదే. గొల్లపూడి పబ్లికేషన్ వీరస్వామి గారు, వాడు నా స్టూడెంట్. వాడు మోహన్ రాంబాబు నా స్టూడెంట్. విజయవాడలో ప్రతి బుక్ పబ్లిషింగ్ హౌస్ అవి చూసి మాకే చెప్తారు కాబట్టి కామెంట్స్ చెప్పేవాళ్ళు వీళ్ళు అలాంటి వాళ్ళని అడగకుండా శాస్త్రాలు నేర్చుకోవాలి. గురు పరంపర ఏది? గురువు ఎవరు? నా గురువు మధుర కృష్ణమూర్తి శాస్త్రి, ప్రపంచ విజేత. చెప్పుడు గురువు ఇది. కాబట్టి పంచగ్రహ కూటమిలో ప్రభావం ఈయన ఉత్పాదాలు జరిగిపోతాయి, భూకంపాలు జరిగిపోతాయి, ఆకాశంలో ధృవతారాలు కింద పడిపోతాయి. ఇవి కాదు. కాబట్టి ఈ యొక్క 12 ద్వాదశ రాశుల వారికి ఈ పంచగ్రహ కూటమి వల్ల జరిగేటటువంటి విడివిడిగా మనం తెలుసుకున్నాం. మేషరాశి, ఈ మేషరాశి వారందరికీ కూడా పంచగ్రహ కూటమి వల్ల వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో లాభాలు, సంపాదనలో ఏం ప్రాబ్లం లేదు. ఆల్రెడీ మనకి కొత్త సంవత్సరం వచ్చేసింది. విశ్వావసనామ సంవత్సరం మీకు సంపదల్ని మీకు అందిస్తుంది చక్కగా. అలాగే మనకి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళ స్థలాలు కొంటారు, వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు. కానీ డబ్బు ఖర్చు మే 30 తర్వాత నుంచి. ఇప్పుడు మనం ఈ సంవత్సరం మనకి ఇంకా గురు ట్రాన్సిషన్ జరగలేదు. ఆ తర్వాత ఏం జరుగుతుందండి? ఈ యొక్క గ్రహ ప్రభావాల వల్ల మనకి ఈ యొక్క శని పడక సౌఖ్యం లేదు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదు, అక్రమ సంబంధాలు రేటు పెరుగుతుంది స్లైట్ గా, ప్రేమ వివాహాలు ఎలూట్మెంట్స్ పెరుగుతాయి, కలియుగ ధర్మాలు విజృంభిస్తాయి. తర్వాత చెప్పినటువంటి పేదవాడికి 5 అంటే 5 రూపాయలు ఇవ్వరు. కూతురు లేచిపోతే మాత్రం వెళ్ళా ఇస్తారు. వాటితో కాపురం చేసుకోలేరా నాయన అంటే వాళ్ళకి డబ్బులు లేవండి. డబ్బులు లేకపోతే నువ్వు బెల్లరం అయితే ఎవరికి కావాలా? నువ్వు జ్యోతిష్కుడికే 10 రూపాయలు ఇవ్వవు నువ్వు. అందుకే నీ పిల్లని చెప్పినట్టు నువ్వు వెళ్ళావు. నీ కూతురు కరెక్ట్. నీకు పేదవాడినైనా మంచివాడిని సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయింది, లేచి వెళ్ళిపోయింది ఎలూట్మెంట్. కానీ నువ్వు నన్ను కన్సల్ట్ చేసి 10 రూపాయలు ఇవ్వకుండా నువ్వు ఏమండి ఆ పంతులంతా పూజలు చేయించేశానండి, చాలా చేయించేశానండి, మా పూజలు అయ్యి నేను చేయనండి, బ్లాడీ ఫేలో
ఎవరితో కాంటాక్ట్ చేస్తున్నారు, ఎవరిని మీరు చూస్తున్నారు, ఇదంతా చూసుకోవాలి. మేషరాశి వాళ్ళంతా కూడా మనకి ఏమంటే ఇంకా చెప్పాలండి, చెప్పేది మీరు చాలా ఇందులో తక్కువ అంటే శాంపుల్. వ్యక్తిగత జాతకాలు కావాలంటే నీ జాతకంలో జరిగే చూసుకో. రైతుల పరిస్థితి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ రాజకీయ నాయకులు ఈ యొక్క రవి మేషరాశిలోకి రావడం వల్ల విజృంభణ, రాజకీయ ఆధిపత్యాలు మీకు వస్తాయి. ఇక అనేకమైనటువంటి విషయాల కోసం మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేటటువంటి మన యొక్క కపటం లేకుండా చెప్పేటటువంటి ఫ్రీ మన జ్యోతిషం, అన్కండిషనల్. అన్కండిషనల్ గా మీరు వచ్చి సరెండర్ అడగాలి, అంతేగాని ఏమైనా చెప్పగలుగుతారండి? పంపగలుగుతున్నారా నన్ను ప్రొఫెసర్ని? సో ఎవరికైతే జాతకాలు కావాలనుకుంటున్నారో వాళ్ళు ఏమన్నా మీరు చెప్పగలరు. అడగడమే జాతకాలు, మీకు జాతకాలు చెప్పండి అని. సో పరిహారాలు జాగ్రత్తగా చేసుకోండి. ఏమన్నా పరిహారాలతో జాతకం మారిపోద్దనే గురువు జగద్గురు బ్లెస్సింగ్స్ ఉండని గారు మారదు ఎన్ని పరిహారాలు చేసిన. ఇది పరిహారాలు ఎవడరా బాబు పేరు పెట్టాడు? రెమెడీస్ మీరు వస్తారు. మీరు అక్కడికి వచ్చారా కూడా చూడరు మీరు. సో పరిహారాలలో ఈ యొక్క రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు విలువలను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క మనకి బలరాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. ఈ విధంగా రావి చెట్టును ఒకటి సెలెక్ట్ చేసుకోండి. రావి చెట్టు చుట్టూ రోజు 108 ప్రదక్షిణాలు చేయాలి. కానీ కుదరదు కాబట్టి ప్రతిరోజు రోజుకు ఒక 5 సార్లు 7 సార్లు ఒక లిమిట్ పెట్టుకోండి. అండ్ శనివారం నాడు మాత్రం కంపల్సరీ 108 సార్లకి ఇచ్చేయండి. నాన్ కమర్షియల్ బేసిస్ తో మనం జ్యోతిషాలు చెప్తాం. మీరు కావాల్సినటువంటి వాళ్ళంతా కూడా వాట్సాప్ లో పెట్టాలి డీటెయిల్స్. దాన్ని బట్టి మేము చక్కగా మీకు సమాధానం ప్రతి ఒక్కరికి వస్తుంది. అంతేగాని మీకు ఊపు వచ్చేసింది కదా అని చెప్పేసి ఫోన్లు కొడితే కుదరదు. there will be a system, and according to the system, on non-commercial basis, we will predict you with the NASA reports. Basing on the NASA reports, we will blend the modern astrology and the ancient astrology. Shubhamastu.